హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. ఆధార్ కార్డు ఉన్న వారందరికీ కేంద్రం శుభవార్త అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. మీ తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఆధార్ హోల్డర్లకు ఊరట, ఉచిత అప్డేట్కు మరో ఏడాది గడువు. దేశంలోని కోట్లాది ఆధార్ కార్డుదారులకు ఇది నిజంగా శుభవార్తే. ఆధార్ వివరాలను ఉచితంగా ఆన్లైన్లో సరిచూసుకునే అవకాశం మరొకసారి పొడిగించింది కేంద్రం. ఇప్పటికే ఈ అవకాశానికి జూన్ 14 చివరి తేదీగా ప్రకటించగా, తాజాగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పందించి మరో గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం ప్రకారం ఆధార్ హోల్డర్లు తమ గుర్తింపు చిరునామా పత్రాలను ఉచితంగా అప్లోడ్ చేసుకునేందుకు వచ్చే ఏడాది జూన్ 14 వరకు సమయం ఉంది. అంటే ఇంకో పూర్తి సంవత్సరం వరకు ఎవరికి 50 చెల్లించే అవసరం లేకుండా మై ఆధార్ పోర్టల్ ద్వారా డాక్యుమెంట్లను అప్డేట్ చేసుకోవచ్చు. ప్రయోజనం ఎవరికి? జీవితశైలిలో మార్పులు సహజం. కొందరు వివాహం తర్వాత, కొందరు ఉద్యోగం, చదువులు, ఇతర కారణాల వల్ల తమ నివాసాన్ని తరచుగా మారుస్తూ ఉంటారు. ఇలాంటి వారికి ఆధార్లో చిరునామా మార్పు అత్యవసరం. అలాగే 10 ఏళ్లు పైగా ఆధార్ వాడుతున్న వారికి కూడా వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ధృవీకరించుకోవాలని ఇప్పటికే UIDAI సూచించింది. ఇలా అప్డేట్ చేసుకోవడం వల్ల ఆధార్ డేటాబేస్ను సరిగ్గా ఉంచడంలో సహాయం అవుతుంది. గతంలో ఎలా ఉండేది? అధికారిక వివరాలను మారుస్తే ఆధార్ సెంటర్కి వెళ్లి రిక్వెస్ట్ ఇవ్వాలి. 50 చెల్లించి ఆధార్ను సరిచేయాలి. కొన్ని ప్రాంతాల్లో సెంటర్ల సంఖ్య తక్కువగా ఉండడంతో సరిగ్గా సేవలు అందలేదని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రావడం సహజం. ఆ సమస్యకు పరిష్కారంగా ఆన్లైన్లో ఉచిత సౌలభ్యం అందించడం మెరుగైన నిర్ణయమని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. అనుసరించాల్సిన స్టెప్పులు: ముందుగా UIDAI అధికారిక వెబ్సైట్ myAadhar.uida.gov.in వెళ్లి మై ఆధార్ లాగిన్ ఆప్షన్ను ఎంచుకోవాలి. ఆధార్ నంబర్ ఇచ్చి రిజిస్టర్ మొబైల్ నంబర్కి వచ్చే OTPతో లాగిన్ కావాలి. మీ ప్రస్తుత ఆధార్ వివరాలు స్క్రీన్పై కనిపిస్తాయి. అవి సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. సరిగా లేనివి సవరించుకోవాలి లేదా వివరాలను ధృవీకరించాలి. ఆ తర్వాత డ్రాప్ డౌన్ మెన్యూలో ఎంచుకున్న డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. సబ్మిట్ చేయగానే 14 అంకెల అప్డేట్ రిక్వెస్ట్ నంబర్ URN వస్తుంది. దీని ద్వారా మీ రిక్వెస్ట్ స్థితిని ఎప్పుడైనా వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అధికారుల పిలుపు: అన్ని ఆధార్ కార్డుదారులు ప్రస్తుత నివాస, వ్యక్తిగత వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలి. ఏవైనా మార్పులుంటే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అవసరమైతే సపోర్ట్ సెంటర్ల ద్వారా సలహా తీసుకోవచ్చు అని UIDAI అధికారులు సూచిస్తున్నారు. ఈ సౌకర్యం వినియోగదారులకు సులభతరం, ఖర్చులు తగ్గించడం ఒక్కటే కాకుండా ప్రభుత్వానికి ఆధార్ డేటా ఖచ్చితంగా ఉండడానికి కూడా తోడ్పడుతుంది. కనుక ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ ఆధార్ను నవీకరించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.